ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇవాళ హైదరాబాద్ లో ఆరోగ్య ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 28 పారామెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలు, 32 ట్రాన్స్జెండర్ క్లినిక్లను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అలాగే కొత్తగా 213 అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. మెడికల్ బోర్డు ద్వారా ఇటీవల నియమితులైన 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు, 24 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లకు సీఎం రేవంత్ నియామక పత్రాలను అందజేస్తారు. కోకోకోలా, థమ్సప్ వంటి శీతల పానీయాలను ఉత్పత్తి చేసే హిందుస్థాన్ బేవరేజెస్ సంస్థ నిర్మించిన భారీ బ్యాట్లింగ్ యూనిట్ ను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్లోని ఫుడ్ పార్క్ లో దాదాపు 1000 కోట్లతో చేపట్టిన ఈ ప్లాంట్ నిర్మాణం ఇటీవలే పూర్తయింది. రైట్, ఈరోజు సీఎం రేవంత్ ఆరోగ్య ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా వర్చువల్ గా ప్లాంట్ ను ప్రారంభించనున్నారు. కోకోకోలా, థమ్సప్ వంటి శీతల పానీయాలను ఉత్పత్తి చేసే హిందుస్థాన్ బేవరేజ్ సంస్థ నిర్మించిన భారీ బ్యాట్లింగ్ యూనిట్ ను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. ఇక సిద్దిపేట జిల్లా బండతిమ్మాపులోని ఫుడ్ పార్క్ లో దాదాపు 1000 కోట్లతో చేపట్టిన ఈ ప్లాంట్ నిర్మాణం ఇటీవలే పూర్తయింది. ఓవరాల్ గా ఈ రోజు తెలంగాణలో ఆరోగ్యోత్సవాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, రేవంత్ సర్కార్ ఏర్పడి ఏడాది కావస్తున్న సందర్భంగా గత 20 రోజుల నుంచి ప్రజాపాలన విజయోత్సవాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వహిస్తా ఉంది. అందులో భాగంగా ప్రతిరోజు శంకుస్థాపనలు, భూమి పూజలు, ప్రారంభోత్సవాలని చేస్తా ఉన్నారు. ఈ ఏడాది కాలంలో సాధించినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తా ఉన్నారు. ఒక్కొక్క రోజు ఒక్కో శాఖకు సంబంధించి ఈ కార్యక్రమాలను చేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆరోగ్య ఉత్సవాలని నిర్వహిస్తా ఉన్నారు. ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రౌండ్ లో మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఆరోగ్య ఉత్సవాలని నిర్వహిస్తా ఉన్నారు. ఈ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16 నర్సింగ్ కాలేజీలు, 28 ప్రభుత్వ అనుబంధ హెల్త్ కేర్ కాలేజీలతో పాటుగా 32 ట్రాన్స్జెండర్ క్లినిక్లను కూడా వర్చువల్ పద్ధతిలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. వాటితో పాటుగా 213 నూతన అంబులెన్స్లను జెండా ఊపి ఈ రోజు ప్రారంభిస్తారు. అంతేకాకుండా వైద్య ఆరోగ్య శాఖలో ఇటీవల కొత్తగా నియామకమైనటువంటి ఉద్యోగులకు నియామక పత్రాలను కూడా అందజేస్తారు. అందులో కొత్తగా ఎంపికైనటువంటి దాదాపుగా 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకి, అదేవిధంగా 24 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకి నియామక పత్రాలని ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అందజేస్తారు. వీటితో పాటుగా ఈ రోజు సిద్దిపేట జిల్లాలో కూడా పర్యటించబోతా ఉన్నారు. కోకోకోలా కంపెనీకి సంబంధించినటువంటి గ్రీన్ ఫీల్డ్ ఫ్యాక్టరీని ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకి ఆయన 1:30 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఆయన అక్కడికి చేరుకుంటారు. అక్కడ 2 గంటల సమయంలో ఆ కంపెనీని, గ్రీన్ ఫీల్డ్ కంపెనీని ప్రారంభిస్తారు. దాదాపుగా దీంట్లో ఒక 1000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో ఈ విధంగా 9 రోజుల పాటు, ఇక ఈ మరొక 7 రోజుల పాటు కూడా ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహించబోతా ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజు ఆరోగ్య ఉత్సవాలను నిర్వహిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నర్సింగ్రావు.